ఛత్తీస్గఢ్ దండకారణ్యం మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు టాప్ కమాండర్ సుధీర్ హతమైనట్లు బలగాలు చెబుతున్నాయి. ఛత్తీస్గఢ్ భారీ ఎన్కౌంటర్తో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బీజాపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లో పోలీసుల కాల్పుల్లో 5 మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో మావోయిస్ట్ అగ్రనేత సుధీర్ అలియాస్ సుధాకర్ ఉన్నారు. సుధాకర్పై ₹1 కోటి రివార్డు ఉంది. ఘటనా స్థలం నుంచి మావోయిస్టుల మృతదేహాలు, భారీగా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దంతెవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికల గురించి నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో బలగాలు కూంబింగ్కు వెళ్లాయి. యాంటీ నక్సలైట్ ఆపరేషన్ ప్రారంభించారు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఈ క్రమంలో మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో భద్రతా బలగాలకు మావోయిస్టులు తారసపడడంతో ఎదురు కాల్పులు జరిగాయి. ఎన్కౌంటర్ ముగిసిన తర్వాత పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. హతమైన వారిలో దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడు సుధీర్ అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి ఉన్నాడని పోలీసులు ధృవీకరించారు. వరంగల్ జిల్లాకు చెందిన సుధీర్పై ₹1 కోటి రివార్డు ఉంది. ఎన్కౌంటర్ జరిగిన ప్లేస్ నుంచి ఇన్సాస్ రైఫిల్, 303, 315 రైఫిల్స్తో పాటు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. గత వారమే ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో ఒకే రోజు 2 ఎన్కౌంటర్లు జరిగాయి. ఉదయంగా బీజాపూర్లో 26 మంది మావోలు చనిపోగా, కాంకర్ జిల్లాలో మరో 4 పోలీసుల కాల్పుల్లో మృతి చెందారు. ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన ఎన్కౌంటర్లలో 100 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు. వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. తమ అడ్డాగా భావించే ఛత్తీస్గఢ్లో జరుగుతున్న ఎదురు కాల్పుల్లో పదుల సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందడం ఆ పార్టీని షాక్కు గురిచేస్తోంది. వరుస ఘటనలతో మావోయిస్టు పార్టీ ఉనికే ప్రమాదంలో పడినట్లయింది.